హాయ్ అండి. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 86. కావ్య జ్యోతిల నాటకాలను పల్లవి అసలు పట్టించుకోలేదు. ఆమె వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. కానీ అప్పుడే రాహుల్ వారి వైపుకు నడుచుకుంటూ రావటం చూసింది. ఆమె గుండెల్లో ఒక రకమైన భావన పొంగింది. నిజంగానే వచ్చాడు. అయితే అతనికి ఇంకా కావ్య మీద ఆందోళనగానే ఉందా ఏంటి? కావ్య రాహుల్ని చూడగానే ఉత్సాహంగా తన చక్రాల కుర్చీని అతని వైపుకు నడిపింది. అతని ముందు పల్లవి మీద నిందలు వేయటానికి ఆమె ఆగలేకపోయింది. కావ్య రాహుల్ ముందు ఆగి కన్నీళ్లతో ఫిర్యాదు చేసింది. జ్యోతి కూడా కావ్యతో కలిసి రాహుల్ వైపుకు చూస్తూ మూలగడం మొదలుపెట్టింది. ఇతరుల దృష్టిలో వాళ్ళు చాలా దయనీయంగా కనిపించారు. మరోవైపు పల్లవి ఏమాత్రం బలహీనతగా చూపించకుండా మొండిగా నిలబడింది. తల కూడా వంచలేదు. చూసిన వాళ్ళకు ఆమె ఇతరులను హింసించే రౌడీలా కనిపించింది. రాహుల్ వాళ్ళ దగ్గరకు వచ్చి నిర్లక్ష్యంగా అడిగాడు, ఇక్కడ ఏం జరుగుతుంది? రాహుల్ గారు, నేను ఇప్పుడే వచ్చాను, నాకేమీ పూర్తిగా తెలీదు. రాహుల్ తనని అడుగుతున్నాడని అనుకుని కిషోర్ వెంటనే సమాధానం ఇచ్చాడు. అకస్మాత్తుగా జ్యోతి ఒక్కసారిగా మోకాల మీద కూలబడి రాహుల్ వైపుకు పాగుతూ వచ్చింది. ఆమె ముఖం అప్పటికే ఎర్రగా వాచిపోయి ఉంది. ఆమె కన్నీళ్లతో ఫిర్యాదు చేసింది, రాహుల్ గారు, పల్లవి గారు మా దగ్గరకు వచ్చి మా అమ్మగారిని ఉంపుడు గత్తె అని పిలిచారు. సిగ్గు లేకుండా మిమ్మల్ని లొంగ తీసుకున్నారని, ఆన్లైన్లో మా అమ్మగారిని మాటలతో అవమానిస్తానని అన్నారు. నేను ఆమెకు నచ్చ చెప్పడానికని ప్రయత్నిస్తే నన్ను ఎలా కొట్టారు. ఆమె నన్ను ఇంతలా కొట్టినా పర్వాలేదు, కానీ మా అమ్మగారి మీద నిందలు వేసింది. మీరే మా అమ్మగారికి న్యాయం చేయాలి. అయితే నువ్వు ఆమెతో ఏమన్నావు? రాహుల్ అడిగాడు. ఏంటి? ఆ ఆ జ్యోతి ఆశ్చర్యపోయింది. రాహుల్ నుండి ఇలాంటి ప్రశ్నను ఆమె అసలు ఊహించలేదు. రాహుల్ ముందు కావ్య గురించి పట్టించుకోవాలి కదా, పల్లవిని తిట్టాలి కదా. తను పల్లవితో ఏమన్నాను అతనికి ఎందుకు? నేనేమీ ఏమీ అనలేదు. జ్యోతి తలబడింది. రాహుల్ ముఖం చిన్నబుచ్చుకుని మళ్ళీ అడిగాడు, నువ్వు ఆమెతో ఏమన్నావు? నాకు సమాధానం చెప్పు. అతని చూపులకు జ్యోతి వణికిపోయింది. ఆమె ఇంకొక మాట కూడా మాట్లాడడానికి ధైర్యం చేయలేకపోయింది. పరిస్థితి తనకి వ్యతిరేకంగా మారుతుందని గ్రహించిన కావ్య వెంటనే కల్పించుకోవడానికి ప్రయత్నించింది. ఆమె మెల్లగా అంది, రాహుల్, జ్యోతి నన్ను కాపాడడానికి అలా చేసింది. నేను ఇది పెద్ద విషయంగా అనుకోవట్లేదు. పల్లవిని కూడా నిందించను. అయితే పల్లవి ఆవేశంలో అలా చేసింది. ఈ సమయంలో తను సహనంగా ఉండాలని ఆమెకు తెలుసు. అలా అయితే పల్లవిని వివరణ లేని దానిలా రాహుల్కి కనిపిస్తుంది. నేను నీతో మాట్లాడటం లేదు. రాహుల్ ఒక్కసారిగా కావ్యను కసురుకున్నాడు. రాహుల్ మాటలకు కావ్య ముఖం పాలిపోయి ఆశ్చర్యపోయింది. రాహుల్ ముఖంలో ఏ భావం లేకపోయినా అది వర్ణించలేని విధంగా భయంకరంగా ఉంది. కావ్య అవమానంతో కింద పెదవి కొరుక్కుంది. ఇంకేం మాట్లాడడానికి ధైర్యం చేయలేకపోయింది. అప్పుడు రాహుల్ జ్యోతి వైపుకు తిరిగి అంతు చిక్కని కళ్ళతో చూశాడు. చెప్పు, నువ్వు ఆమెతో ఖచ్చితంగా ఏమన్నావు? ఒక్క మాట కూడా వదలకుండా చెప్పు. జ్యోతి సరైన మాటల కోసం తంటాలు పడింది. ఆమె సహాయం కోసం కావ్య వైపుకు చూసింది. ఇందాకే తను కావాలని పల్లవిను తక్కువ చేసి మాట్లాడింది. ఆ మాటలను రాహుల్కి ఎలా చెప్పగలదు? ఈ క్షణంలో తమదే పై చెయ్యి, కానీ నిజం బయట పెడితే అమ్మో, పరిస్థితి మారిపోతుంది. అయితే రాహుల్ జ్యోతిని వదిలే ఉద్దేశంలో లేడు. అతను ఆమెను ఒత్తిడి చేస్తూనే ఉన్నాడు. అతను తన ముందు పట్టి విప్పుతూ మామూలుగానే అన్నాడు, జ్యోతి, నాకు సరిగ్గా గుర్తున్నంత వరకు నీ కొడుకు విక్రమ్ సంస్థలో పనిచేస్తున్నాడు కదూ? ఆ రాహుల్ మాటల్లో ఒక రకమైన బెదిరింపు ఉందని జ్యోతికి తెలుసు. ఆమెకు తన కొడుకంటే ప్రాణం. అందుకే వెంటనే తన పల్లవితో అన్న ప్రతి మాటను ఒక్కడు కూడా వదలకుండా చెప్పేసింది. అదంతా విన్న తర్వాత రాహుల్ కళ్ళు ఎర్రపడ్డాయి. అతను తలూపాడు. చాలా మంచిది, సరేనా? ఆ మాటతో రాహుల్ ఉద్దేశం ఏమై ఉంటుందని జ్యోతి, కావ్య ఒకరి మొహాలు ఒకరు అయోమయంగా చూసుకున్నారు. కానీ ఒక్క మాట కూడా మాట్లాడే ధైర్యం చేయలేకపోయారు. రాహుల్ ఏం చెప్పాలి అనుకుంటున్నాడో వారికి అంతు చిక్కడం లేదు. చివరికి ఆ నిశ్శబ్దాన్ని రాహుల్లే ఛేదించాడు. ఒక్క మాటకు ఒక చెంపదెబ్బ. విజయ్, నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి, ఒక్క మాట కూడా వదలకుండా. రాహుల్ అని భయంతో కూడిన గొంతుతో అరిచింది కావ్య. ఆమె దిగ్భ్రాంతి చెందింది.
పల్లవిని కాపాడడానికి రాహుల్ ఇంత దూరం వెళ్తాడని ఆమె కలలో కూడా ఊహించలేదు. ఆమె దృష్టిలో జ్యోతిని శిక్షించడం అంటే తన చెంప మీద తానే కొట్టుకున్నట్టు. ఒకవేళ రాహుల్ని జ్యోతిని కొట్టనిస్తే ఇకపై రాహుల్తో సమానంగా నిలబడే అవకాశం తనకు ఉండదు. అందుకే అది జరగడానికి ఆమె అస్సలు ఒప్పుకోదు, ఎట్టి పరిస్థితుల్లోనూ. హఠాత్తుగా పెద్ద శబ్దంతో జ్యోతి రాహుల్ ముందు మోకాలపై కూలబడి, రాహుల్ గారు, నాది తప్పేనని తెలుసు. పల్లవి గారిని నేను అలా వేధించకూడదు. దయచేసి నన్ను క్షమించండి, మిమ్మల్ని వేడుకుంటున్నాను అని బ్రతిమలాడింది. నీకు ఇంకా విషయం అర్థం కాలేదనుకుంటా, జ్యోతి వైపుకు సూటిగా చూస్తూ అన్నాడు రాహుల్. అతని చూపులు క్షణ క్షణానికి మరింత తీక్షణంగా మారుతున్నాయి. పల్లవి నా భార్య, ఆమె జోలికి రావడానికి ఎవరికి హక్కు లేదు. అతని గొంతు నిర్లక్ష్యంగా ధ్వనించిన అందులో చాలా బరువు ఉంది. కావ్య ముఖంలో భావాలు ఒక్కసారిగా మారిపోయాయి. రాహుల్ మాటలు కేవలం జ్యోతికి బుద్ధి చెప్పడానికే కాదని, అది తనకి కూడా ఒక హెచ్చరిక అని ఆమెకు అర్థమయ్యింది. ఇదంతా పల్లవి వల్లే. ఆ క్షణంలో కావ్య తన కళ్ళల్లోని కోపాన్ని ద్వేషాన్ని ఎంచుకుని కన్నీళ్లతో అంది, రాహుల్, జ్యోతి నాకు తల్లి లాంటిది. నేను పుట్టినప్పటి నుండి నన్ను కంటికి రెప్పలా చూసుకుంది. ఇప్పుడు ఆమెకు 60 ఏళ్లు దాటాయి. ఒక చెంపదెబ్బ ఆమెకు ప్రమాదకరం కావచ్చు. నీకు అదే కావాలా? దయచేసి కాస్త కనికరించు. రాహుల్ కావ్య కళ్ళల్లోకి క్షమించరాని విధంగా చూశాడు. కావ్య, బహుశా నువ్వు నీ పని మనిషిని మార్చాల్సిన సమయం వచ్చిందేమో. ఆమెకు నీ దగ్గర ఉంచుకోవటం రెడ్డి కుటుంబ పరువు తీయటమే అవుతుంది. కావ్య ముఖంలో బాధ, అవిశ్వాసం, గందరగోళం కలగలిపిన భావాలు ఉన్నాయి. తను అడిగినవన్నీ తీర్చే రాహుల్ తన వేడుకలను పట్టించుకోకుండా ఇంత కఠినంగా మాట్లాడతాడని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. అతనికి తన మీద ఇక శ్రద్ధ లేదా? రాహుల్ తన చూపులను పక్కకు తిప్పి పల్లవి చేతిని పట్టుకున్నాడు. ఆమె అరచేయి ఎర్రబడడం గమనించి కనుబొమ్మలు ముడిచి బాధగా అడిగాడు, అన్నీ నాకే వదిలేయమని చెప్పాను కదా, నొప్పిగా ఉందా? ఊహించే నా ప్రశ్నకు పల్లవి కొన్ని క్షణాలు ఆశ్చర్యపోయి తర్వాత నేను బాగానే ఉన్నాను, నొప్పి లేదు అన్నట్టుగా తలూపింది. రాహుల్ ఒక చేత్తో ఆమె చేతిని పట్టుకుని మరో చేత్తో ఆమె తలను సున్నితంగా నిమిరాడు. ఇంటికి వెళ్దాం పదా. సరేనండి అని వినయంగా బదులిచ్చింది పల్లవి. ఆమె మెడ దగ్గర ఒక చెదిరిన వెంట్రుక ఉండటంతో రాహుల్ దాన్ని సున్నితంగా పక్కకు తీసి చెయ్యి పట్టుకుని అక్కడి నుండి నడిచాడు. విజయ్ కళ్ళ ముందే జ్యోతి తన ముఖం మీదే తననే గట్టిగా కొట్టుకుంటున్న చెంపదెబ్బల శబ్దం ప్రతిధ్వనించింది. రాహుల్ చెప్పిన మాట నెరవేర్చడానికి ఆమె గట్టిగా కొట్టుకోవాల్సి వచ్చింది. తన కొడుకు భవిష్యత్ పణంగా పెట్టి కొట్టడంలో ఏమాత్రం తేడా రానివ్వలేదు. రాహుల్ పల్లవి దూరంగా వెళ్ళిపోతూ ఉండగా కావ్య గుండెల్లో ఎవరో కత్తితో పొడిచినట్టు అనిపించింది. అయినా రాహుల్ తనను వదిలిపెట్టడనే నమ్మకం ఆమెకి ఉంది. డామ్! హఠాత్తుగా కావ్య చక్రాల కుర్చీ నుండి లేచి రాహుల్ వెనకాలే పరిగెత్తబోయినట్టుగా ప్రయత్నించింది. కానీ నిలకడ కోల్పోయి ఒక్కసారిగా నేల మీద కుప్పకూలింది. ఆమె చూడటానికి చాలా దయనీయంగా ఉంది. రాహుల్ అని విలిపించింది కావ్య. తన దయనీయమైన స్థితి అతన్ని వెనక్కి తీసుకువస్తుందని ఆమెకు గట్టి నమ్మకం. కావ్య ఊహించినట్టుగానే రాహుల్ అడుగులాగాయి. అతను పల్లవి వైపుకు చూసి ఆమె చేతిని వదిలి ఒక్క నిమిషం ఆగు అని చెప్పి వేగంగా కావ్య వైపుకు నడిచాడు. నేల మీద కన్నీళ్లతో నిండిన కళ్ళతో పడి ఉన్న కావ్య రాహుల్ తన దగ్గరికి రావడాన్ని చూసింది. చూస్తూ ఉంటే ఆమె ఉపాయం ఫలించినట్టే ఉంది. ఆమె తన పెదవులపైకి వస్తున్న ఆ నవ్వును కూడా దాచుకుని, రాహుల్, నొప్పిగా ఉంది, చాలా నొప్పిగా ఉంది అని అంది. నటనను నమ్మించేలా చేయడానికి ఆమె నిజంగానే గట్టిగా కింద పడింది. ఇప్పుడు ఆమె మోచేయి గిరుగుపోయి రక్తం కారుతూ ఉండడంతో నిజంగానే దయనీయంగా కనిపించింది. రాహుల్ ఏమాత్రం ఆలోచించలేదు. అతను కిందకి వంగి కావ్యను నేల మీద నుండి చేతుల్లోకి ఎత్తుకుని కారు తలుపు తీయమని విజయ్ని ఆజ్ఞాపించాడు. రాహుల్ మెడను పట్టుకుని ఉన్న కావ్య వెనుకే నిలబడి ఉన్న పల్లవి వైపుకు ఇక విజయం సాధించినట్టుగా ఒక నవ్వు విసిరింది. రాహుల్ మనసును తానే గెలుచుకున్నానని, అతను తనను ఎప్పటికీ వదిలిపెట్టడని గొప్పలు చెప్పుకున్నట్టుగా ఉంది ఆ నవ్వు. బయట బలమైన గాలి వీస్తుంది. రాహుల్ ఇందాకే వెచ్చగా చేసిన తన చెయ్యి మళ్ళీ చల్లబడిపోవటాన్ని పల్లవి గమనించింది. ఆమె ఒక బయట మనిషిలా అక్కడే నిలబడిపోయింది.
రాహుల్ కి కావ్య మీద ఎంత శ్రద్ధ ఉందో ఆమె తన కళ్ళతోనే చూసింది. అతని చేతుల్లో ఒదిగిపోయిన కావ్య ముఖంలోని గర్వపు నవ్వును కూడా ఆమె గమనించింది. ఇదే కనుక ఇంతకు ముందు జరిగి ఉంటే ఆమె గుండె మొక్కలైపోయేది. కానీ ఇప్పుడు ఆమె మనసు విచిత్రంగా ఏమీ పట్టనట్టుగా ఉంది. బహుశా ఆమె తన శక్తిని అంతా దారపోయటం వల్ల కావచ్చు, లేదా కావ్య కోసం రాహుల్ దూరం అవటం ఆమెకు అలవాటైపోయిందేమో. ఏదేమైనా జరిగింది మంచిదేనని పల్లవి చలికి తనని తను గట్టిగా హత్తుకుని వెన్ను తిరిగి ఒంటరిగా నడిచి వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చాక ఆమె ఎంత అలసిపోయింది అంటే నేరుగా పైకి వెళ్ళి తను ముందే సర్దుకున్న బాక్స్ దగ్గరకు నడిచింది. ఆమె దాన్ని పట్టుకోగానే ఒక పెద్ద చెయ్యి ఆమె ఆపింది. మరుక్షణమే వెనక నుండి ఒక బలమైన చెయ్యి ఆమె నడుం చుట్టూ బిగుసుకుంది. ఎక్కడికి వెళ్తున్నావు? రాహుల్ గంభీరమైన గొంతు ఆమె తల పైనుండి వినిపించింది. అతని గొంతు విని పల్లవి ఆశ్చర్యపోయింది. అతను ఇప్పుడే కదా కావ్యతో ఉండడానికి వెళ్ళింది. రాహుల్ పల్లవి చుట్టూ తన చేతిని బిగించి ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. అతని కళ్ళు చిన్నవిగా చేసి ఏదో లోతైన ఆలోచనలో ఉన్నట్టు అనిపించింది. నిన్ను ఇక్కడే ఉంచడానికి నేను ఏదో ఒక మార్గం కొనుక్కోవాలిగా. అందుకే, లేకపోతే పల్లవి ఈ క్షణంలోనైనా పారిపోవచ్చు. ఇక రాహుల్ విషయానికి వస్తే ఆమెను తన దగ్గర ఉంచుకోవాలని తన కోరికను దాచుకోవటానికి అతను ఏమాత్రం సిగ్గుపడలేదు. పల్లవి సహజంగానే ఒక అడుగు వెనక్కి వేసి అతని కళ్ళల్లోకి చూసింది. ఆ పని మనిషి చెప్పింది నిజమే. కావ్య ఉంపుడుగత్తె పాత్ర పోషిస్తుందని నేను తిట్టాను. నీకు ఆమె మీద జాలిగా ఉంటే నువ్వు వెళ్ళి ఆమెను ఓదార్చు. ఆమెకు అబద్ధాలు చెప్పడం ఇష్టం లేదు. అంతేకాక తను చేసిన పనులకు గాను అన్న మాటలకు కానీ కాదని చెప్పే ఉద్దేశం ఆమెకి లేదు. ఒకవేళ దానికోసం రాహుల్ తనను శిక్షించాలి అనుకుంటే అలాగే కానివ్వండి. అయితే రాహుల్ కళ్ళు అంతులేని సరస్సులా ఉన్నాయి. వాటిని చదవటం అసాధ్యం. అతని స్పందన కోసం ఎదురు చూడకుండా పల్లవి మళ్ళీ బాక్స్ పట్టుకుంది. ఇక అతనితో ఆ ప్రతిపాదనలో ఉండటం నరకంలా ఉంది. ఆమె ఒక్క అడుగు వేయబోతూ ఉండగా రాహుల్ ఆమె గెడ్డాన్ని పట్టుకుని తన వైపుకు లాగి ఆమె పెదవులపై బలవంతంగా ముద్దు పెట్టాడు. ఒక క్షణం పల్లవికి ఊపిరాడనట్టు అనిపించింది. రాహుల్ ముద్దులు ఎప్పుడు తీవ్రంగానే ఉంటాయి. బెడ్రూమ్ లో కూడా అతని దూకుడు ఆధిపత్య స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. చివరికి పల్లవికి ఓపిక నశించింది. సిగ్గుతో ముఖం ఎర్రబడింది. ఆమె తన శక్తిని అంతా కూడ తీసుకుని అతన్ని తోసింది. రాహుల్ తన పట్టును సడలించి ఇది నీకు చాలదా అని అడిగాడు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని అయోమయంగా బదులిచ్చింది పల్లవి. ఇది నిన్ను సంతృప్తి పరచలేదా? రాహుల్ గొంతు బొంగురుపైన స్పష్టంగా వినడానికి ఇంపుగా ఉంది. అది క్షణకాలం పల్లవిను మంత్రముగ్ధురాలని చేసింది. వెంటనే ఆమె ముఖం టమోటాలా ఎర్రబడింది. రాహుల్ కళ్ళు మెరిశాయి. అతను వేగంగా ఆమె చేతిని పట్టుకుని తలుపు కదిమి పెట్టి ఇందాక చేస్తున్న పనిని మళ్ళీ మొదలు పెట్టాడు. ఆమెను ముద్దు పెట్టుకుని గుసగుసలాడాడు. మళ్ళీ పారిపోవాలని ఆలోచించినా సరే నువ్వు నడవలేకుండా చేస్తాను. అయితే ఆమె నిరాశనలు రాహుల్ పెడచెవున పడ్డాయి. ఇద్దరు పెదాలు జత చేసుకున్నాయి. దాంతో పల్లవి అస్పష్టంగా మూలుగుతుంది. చివరికి రాహుల్ ముద్దు నాపాడు. అయితే పల్లవి కాస్త అలసిపోయి చిందరవందరగా ఉంది. ఇక సున్నితమైన ప్రేమఘాట్లు ఉన్నాయి పల్లవి మెడ మీద. సిగ్గుతో ఆమె బొగ్గలు మండుతున్నట్టు అనిపించింది. ఇక రాహుల్ విషయానికి వస్తే అతని కళ్ళల్లో కోరిక అలుముకుంది. అతను పల్లవిని చేతుల్లోకి ఎత్తుకుని వెనక్కి జరిగి మంచం మీద కూర్చున్నాడు. ఆమెను కింద పెట్టకుండా తన చేతుల్లోనే ఉంచుకున్నాడు. ఇక ఈ స్థితిలో వారి ముఖాలు దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. దాంతో అతను ఆమె చెవిని సున్నితంగా ముద్దు పెట్టాడు. అతని పెదవులు ఆమె చెవికి తాకాయి. పల్లవికి ఒక్కసారిగా కరెంట్ పాస్ అయినట్టు అనిపించింది. భరించలేనంతగా అనిపించింది. కిలిగింతలు కూడా కలిగాయి. ఆమె తన చేతులను గట్టిగా బిగించి వారి మధ్య కొంచెం దూరం పెట్టింది. కానీ ఆమె కళ్ళల్లోని భయాన్ని దాచలేకపోయింది. రాహుల్ ఆమె బాధను గమనించాడు. అతను ఒక చెయ్యి ఆమె మెడ వెనుక పెట్టి సున్నితంగా కానీ పట్టుదలగా ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. నెమ్మదిగా పల్లవి తన చూపులను పక్కకు తిప్పుకోగా తన దృష్టిని ఆమె చెవి కింద ఉన్న సున్నితమైన చర్మంపైకి మార్చి గట్టిగా ఊపిరి పీల్చాడు. అదే సమయంలో ఆమెను దండించినట్టుగా అతని గుండెకి తన గుండెను తగిలింది. పల్లవి ముఖం ఎర్రపడింది. కానీ ఆమె కదలడానికి సాహసించలేదు. ఆమె చేయగలిగిందల్లా అతని మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని పట్టుకోవడమే. అప్పుడే ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వారి మధ్య ఉన్న విద్యుత్ ప్రవాహం లాంటి ఉద్రిక్తతను ఛేదించింది. విసుగ్గా రాహుల్ దాన్ని పట్టించుకోవద్దని అనుకున్నాడు. అయితే తెరపై విజయ్ పేరు మెరవడం గమనించిన పల్లవి అతన్ని మెల్లగా కదిలించింది.
ఇక కనుబొమ్మలు పైకెత్తి రాహుల్ ఫోన్ ఎత్తగానే అవతల నుండి విజయ్ బాధగా ఉన్న గొంతు వినిపించింది. రాహుల్ గారు, కావ్య గారు కళ్ళు తిరిగి పడిపోయారు అని. మరి చూద్దాం ఏం జరుగుతుందో.